Hi viewers, welcome to my channel. Today I will discuss about 9th class maths. In this first chapter, real numbers, already I started exercise 1.1. Before this exercise, examples having no that one already I explained in the before videos. If you want that, see in my channel. Okay, anybody seeing this channel first time, please subscribe my channel and click the bell icon. Okay, in this video I will explain 8th problem clearly. Okay, up to 7 problems already finished. Okay, if you want the 7th problem, I will give link in the description box. Okay, see here 8th one. Express each of the following decimals in the P by Q form. So here also decimal numbers, here also decimal numbers having. We should convert that into P by Q form. So here normal decimal numbers, but here repeating that one digit or 2 digits is repeating in the decimal number. So like these problems how to do, I will explain. First one 0.5 bar here. Okay, 0.5 bar now. First let x is equals to 0.555 and so on. This one take it as equation 1. Okay, so here 5 bar having, so nothing but 5 digit is repeating. సో 5 digit అనేది రిపీట్ అవుతూ ఉందండి మీకు ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ బార్ కింద 5 ఒకటే ఉందంటే 5 ఒకటే ఇక్కడ కంటిన్యూస్గా వస్తూ ఉందని. సో హియర్ పీరియాడిసిటీ is 1. సో ఫస్ట్ కొంతమందికి డౌట్ రావచ్చు పీరియాడిసిటీ అంటే ఏమి అనేసి. ఓకేనా, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి క్లియర్గా. సపోజ్ 0.46 బార్ ఉందనుకుందాం. ఓకేనా, సో హియర్ పీరియడ్ అంటే ఏది, పీరియాడిసిటీ అంటే ఏమి. సో పీరియాడిసిటీ ఇక్కడ ప్లేస్ లేదని ఇలా రాసానండి. పీరియడ్ అంటే 4-6 అండి. అంటే 4-6 బార్ కింద ఏ డిజిట్స్ అయితే ఉన్నాయో అవి నెక్స్ట్ రిపీట్ అవుతూ వస్తుంటాయని, అంటే 4-6 అలా వస్తూ ఉంటుందని, అది పీరియడ్ అవుతుంది. సో పీరియాడిసిటీ అంటే బార్ కింద ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి అంటే ఇక్కడ 2 digits, అంటే పీరియాడిసిటీ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇక్కడ మనకి పీరియాడిసిటీ 1 కాబట్టి 10తో మల్టిప్లై చేస్తాము. ఒకవేళ 2 ఉంటే పీరియాడిసిటీ 100తో, ఒకవేళ 3 ఉంటే 1000తో ఇలాగా మల్టిప్లై చేస్తాము ఈక్వేషన్ 1ని. అర్థమైంది కదండి. ఇప్పుడు ఇక్కడ పీరియాడిసిటీ 1. సో మల్టిప్లై దిస్ ఈక్వేషన్. ఓకే, సో మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ బై 10 వి గెట్, అంటే ఈక్వేషన్ 1ని బోత్ సైడ్స్ 10తో మల్టిప్లై చేయాలా. పీరియాడిసిటీ 1 కాబట్టి 10తో మల్టిప్లై చేస్తామండి. 2 ఉంటే 100 అలాగా, 3 ఉంటే 3 zeros తీసుకుంటాం అంటే 1000 అలాగా. ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేయండి. ఇక్కడ 10 × x 10x అని ఇక్కడ మనము 10తో మల్టిప్లై చేస్తే ఒక డిజిట్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుందండి. సో అంటే 5.555 ఇలా వస్తుంది మీకు. ఓకేనా, దిస్ వన్ యాజ్ ఈక్వేషన్ 2. క్లియర్గా అర్థమైంది కదండి. ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఒక్క డిజిటే మూవ్ అవుతుందండి. ఒకవేళ 100తో మల్టిప్లై చేస్తే 2 digits లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ ఏదైనా 1 ఉందనుకో 15 అనేది వస్తుందండి. ఓకేనా, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఓన్లీ 5 ఒకటే వస్తుంది. ఓకే, ఇది అయిపోయినాక ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలండి. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ 2ని రాసుకోండి, ఆ తర్వాత ఈక్వేషన్ 1ని రాయండి. సో డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింటే ఉండాలండి. ఓకేనా, ఇక్కడ అన్ని 5s వస్తాయి కదండి. సో ఇట్ ఈస్ 0 అండ్ కీప్ దిస్ డెసిమల్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్. and 5 minus 0 is 5 only is equals to, and 10x minus x is 9x. 10x నుంచి 1x రిమూవ్ చేస్తే ఎంత వస్తుందండి 9x. ఓకే, హియర్ x is equals to, so this side only 5 only having, no, 5 divided by 9. So what is the rational number for 0.5 bar? 5/9. okay na, this is the answer for this question. Okay, now clearly understood this periodicity problem. Okay, let us go to the next one. Okay, see here this one, second one, 3.8 bar. Let x is equals to 3.88 and so on. This is the equation 1. So here directly I wrote here multiplying both sides of equation 1 by 10.
So 10 how to multiply? Before I explain now, here periodicity I will write here periodicity. Okay, here periodicity is 1 కదండి, ఇక్కడ ఓన్లీ 1 digit రిపీట్ అవుతూ వస్తుంది. సో మల్టిప్లై బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1/10. ఈక్వేషన్ 1ని 10తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఓకే, ఇక్కడ డిజిట్ ఉంది కదండి, ఈ డిజిట్ని అలాగే రాయండి, రిమూవ్ చేయకండి. అండ్ 1 digit అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కదా 10తో మల్టిప్లై చేస్తే. సో 38.888 and so on it will come. So this one take it as equation 2. Okay, next what is the next process? ఫస్ట్ ఈక్వేషన్ 1 అయిపోయినాక పీరియాడిసిటీ చూసుకుంటాం, ఆ తర్వాత మల్టిప్లై చేసాం ఈక్వేషన్ 1ని, సెకండ్ ఈక్వేషన్ వస్తుంది, తర్వాత సబ్ట్రాక్షన్ చేయడమే నెక్స్ట్. ఓకే, see here second expression minus this one first equation. So here this side decimal point after here 888 having no, so this one 0 only coming no, and 38 minus 3, so how much? 35 and is equals to 10x minus x is 9x. 9x is equals to how much? 35. X is equals to 35 divided by 9. So this is the answer. So this is the rational number for this decimal number. Okay, now clearly understood? Okay, let us go to the third one. Okay, see here 0.36 bar. So here how many digits having bar? 3, 6, 2 digits having. So let x is equals to 0.3636. bar any digits పైన ఉంటే అన్ని digits repeat అయితే రాయాలి. 36 after 3636 only coming. This one take it as equation 1. And next here periodicity is 2. 1 రాసానండి, కానీ ఇక్కడ 2 కదండి, 2 digits repeat అవుతున్నాయి. సో here periodicity is 2. సో మల్టిప్లై ద ఈక్వేషన్ 1 by విచ్ వన్? ఇక్కడ ఈక్వేషన్ 1ని దేంతో? 10తో మల్టిప్లై చేస్తామా 100తోనా? ఎస్, 100తో మల్టిప్లై చేస్తామండి. ఎందుకు? 2 ఉంది కదా పీరియాడిసిటీ, అంటే 2 zeros మల్టిప్లై చేయాలి. సో నథింగ్ బట్ 100. ఓకే, నౌ మల్టిప్లికేషన్. ఓకే, 100 into x, 100x is equals to, ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తున్నామంటే 2 digits లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతాయి, అంటే 36.3636. ఓకే, నెక్స్ట్ ఏమింగ్ సబ్ట్రాక్షన్. ఓకే, here this one 100x second equation minus first equation. So this decimal point after here total 3636 and 3636 having no 0. If we subtract this one, 0 only coming. 36 minus 0 is 36 only. And here 100x minus x is equals to 99x. So 99x is equals to 36 and x is equals to, okay, x is equals to 36 by 99. Again do with cancellations with 3 12s and 3 39s. This is the answer for 0.36 bar. Okay, now fourth one in this one. Okay, fourth one, see here 3.127 bar for only 7 having bar, so not having for 1 2. ఓకే, లెట్ x is equals to 3.12777. 7 ఒక్కటే బార్ ఉంది కాబట్టి 7 ఒక్కటే రిపీట్ అవుతాయండి, 1 2 రిపీట్ అవ్వవు. దేనికైతే బార్ ఉంటుందో అంటే పైన లైన్ ఉంటుందో ఆ డిజిట్స్ ఒక్కటే రిపీట్ అవుతూ వస్తాయి. ఇక్కడ 1 2కి లేదండి, ఓన్లీ 7కి ఉంది కాబట్టి 7 ఒక్కటే ఇట్లా రిపీట్ అవుతూ వస్తుంది. సో దిస్ వన్ టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. అండ్ హియర్ పీరియాడిసిటీ ఈజ్ 1 ఓన్లీ, అంటే బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 కదండి. డెసిమల్ పాయింట్ తర్వాత 1 చూసుకొని అవసరం లేదు, బార్ కింద ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. సో 1 కాబట్టి 1 వస్తుంది. సో మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 1/10. 10తో మల్టిప్లై చేస్తాం. సో 10 into x is 10. అండ్ హియర్ 1 digit ఓన్లీ మూవ్ ఫ్రంట్. So 31.2777 and so on. This one take it as equation 2. What is the next step? Subtract. Yes. Okay, here subtraction. So here 7 minus 7 0, and here also 7 minus 0. Here also 0, and here 7 minus 2 is 5, and 2 minus 1 is 1, and here decimal point keep as it is. And 31 minus 3 is how much? Okay, 9x is equals to 28.15. So here write 9x is equals to 28.15 and x is equals to 28.15 divided by 9. సో ఇంతకుముందు చేసిన దానికి ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత జీరోసే వచ్చాయి, కానీ ఇక్కడ నెంబర్స్ వచ్చాయి కదండి. సో ఫస్ట్ ఈ డెసిమల్ పాయింట్ని రిమూవ్ చేసుకోవాలి. సో డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ 2 digits having. సో మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ by 100.
Okay, here multiply both numerator and denominator by 100. So 2000. Okay, now do cancellations with the 5 table. Okay, now. So here 5 5 is 25, we know now. And 28 minus 25, how much? Okay, 5 6 30, here 31 having, again 1 is carry forward, 1 5 3 is 15. So 563 divided by, and here also 2 cancellations with 5. 5 ones 5, and here 4 is carry forward, 5 8s are 40, and 5 0 0. So 180. So what is the answer here? 563 divided by 180. This is the answer for that one. So therefore, like this you should write 3.127 bar is equals to 563 divided by 180. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, ప్లీజ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.